హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈ వీడియోలో అయితే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ నేనైతే ఎలా కటింగ్ చేసుకుంటానో మీరు చూసేయండి. సింపుల్ మోడల్లోనే కటింగ్ చేసుకుంటానండి. నెక్స్ట్ చాలా ఈజీగా కూడా కటింగ్ చేసుకుంటాను, మీరు చూసేయండి. హలో, హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఇప్పుడు ఫస్ట్ నేను నెట్ అయితే తీసుకున్నాను. లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, ఆ శారీకి నెట్ అయితే ఇచ్చాడు బ్లౌజ్. దానికి శాటిన్ కాటన్ తీసుకొచ్చాను. శాటిన్ అయితే మీటర్ 60 రూపీస్, కాటన్ అయితే 45 రూపీస్ తీసుకున్నాడు. ఫస్ట్ మనం కాటన్, తర్వాత శాటిన్, తర్వాత మెయిన్ క్లాత్ కదండి. ఇప్పుడు ఫస్ట్ మెయిన్ క్లాత్ చాలా కొంచెం తక్కువ ఇచ్చాడండి. మీటర్ అయితే లేదు, మనకి ఖచ్చితంగా అతుకులు అయితే పడతాయి. ఫస్ట్ మనం ఎప్పుడైనా కటింగ్ చేసుకున్నట్టు కాటన్ మెటీరియల్ అయితే కటింగ్ చేసుకోవాలి. మీరైతే ఫస్ట్ టైం కటింగ్ చేస్తున్నారనుకోండి, ఫస్ట్ లైనింగ్ని ఐరన్ చేసుకోండి. ఫుల్గా ఐరన్ చేసుకున్న తర్వాత ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇలాంటి గీతలు అలాంటివి ఏమి ఉండవు. ఫస్ట్ మనం చెస్ట్ లూజు ఒకవేళ 32 అనుకోండి, 8 తీసుకుని, అంటే టేప్ని 32ని 4 అంటే 8 వచ్చేలాగా, అంటే ఇప్పుడు 32ని 16 మైనస్ 8 అలా అయితే టేప్లో చూసుకోవాలండి. నేను ఇప్పుడు చెస్ట్ లూజ్ మనం చూసుకున్నాక నేనైతే లూజు ఎక్స్ట్రా 3 ఇంచెస్ పెట్టుకుంటాను. అంటే 8, 9, 10, 11 అంటే 11 పాయింట్స్ మనం తీసుకుని 4 ఫోల్డింగ్స్ వేసుకున్నామంటే సరిపోద్ది. 4 ఫోల్డింగ్స్ మనం ఫస్ట్ క్లాత్ వేసుకుని దాని మీద 11 వచ్చే వరకు చూసుకోవాలి. నెక్స్ట్ ఎప్పుడైనా నార్మల్ బ్లౌజ్కి షోల్డర్ అనేది 6 సరిపోద్దండి. ఎవరికైనా నార్మల్గా అమ్మాయిలకి 6 సరిపోద్ది. అంటే 3 ఇంచెస్లో నెక్ తీసుకుని 3 ఇంచెస్ షోల్డర్కి సరిపోద్ది. ఇక్కడ నేను చూసారు కదా, చెస్ట్ లూజ్ అయితే మార్కింగ్ చేశాను. తర్వాత బ్లౌజ్ హైట్ అయితే నేను 14 అయితే పెట్టుకున్నాను. 14 పెట్టుకున్నాను. లూజ్ ఏమో 7 పెట్టుకున్నాను. ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా. ఇప్పుడు నేనైతే మొత్తం మార్కింగ్ చేసిందంతా స్కేల్తో అయితే డ్రా చేసేస్తున్నాను. ఫస్ట్ మన స్కేల్ అయితే ఖచ్చితంగా ఉండాలండి, ఎందుకంటే చాలా ఈజీగా ఉంటుంది. క్లాత్ కూడా బాగా జరిగిపోకుండా ఈ స్కేల్ పెట్టగానే వెంటనే డ్రా అయిపోతుంది. మనం నార్మల్గా బుక్ అది పెట్టుకోవచ్చు. ఈ స్కేల్ అయితే ఉంటుంది కదా, స్కేల్ ఏం పాడైపోతుంది. ఈ స్కేల్ అయితే నేను 50 రూపీస్కి అయితే నేను తీసుకున్నానండి. నేను ఆమ్ రౌండ్ స్కేల్ కూడా తీసుకున్నాను, అదైతే 30 రూపీస్. ఫస్ట్ మార్కింగ్ చేసేసాను కదా. ఆమ్ రౌండ్ మార్కింగ్ చేసుకున్నప్పుడు 1 ఇంచ్ మధ్యలో పెట్టుకుని, ఈ స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్తో ఇలా పెట్టుకుంటే ఆమ్ హోల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు నేను చూస్తే పర్ఫెక్ట్గా వచ్చింది. నా ఆమ్ రౌండ్ 12, 5.5 నేను హైట్ తీసుకున్నాను. 8 చెస్ట్ లూజ్కి కరెక్ట్గా సరిపోయిందండి నాకైతే. ఇప్పుడు నేను మార్కింగ్ చేసుకున్నవన్నీ కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఫస్ట్ కటింగ్ చేసుకోవాలండి. మనకి మీటర్ క్లాత్లో బాడీ పార్ట్, ఫ్రంట్, బ్యాక్, నెక్స్ట్ హ్యాండ్స్ కట్ అయిపోతే మనకి ఫస్ట్ చాలా ఈజీగా ఉంటుందండి. నెక్స్ట్ కింద మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, బ్లౌజ్ కుట్టిన తర్వాత మనకి ఫోల్డింగ్స్కి అది ఉపయోగపడుతుందండి. ఆ కాటన్ మెటీరియల్ మనం పాడేయకూడదు. ఇక్కడ ఆమ్ హోల్ నీట్గా ఫినిషింగ్ రాలేదని మళ్ళీ ఒకసారి అయితే కటింగ్ చేసుకుంటున్నాను. మెయిన్ మనకి షోల్డర్ 6, ఆమ్ రౌండ్, చెస్ట్ లూజు, వేస్ట్ లూజు, అంతే. ఇవి నేర్చుకుంటే మనకి చాలా చాలా ఈజీ అండి. ఆమ్ రౌండ్ చెస్ట్ హోల్ ఉంటుంది, చెస్ట్ ఉంటుంది కదా, ఆమ్ రౌండ్ చెస్ట్ తెలిస్తే మనం హ్యాండ్ కటింగ్ చేసుకున్నప్పుడు కూడా ఈజీగా మార్కింగ్ అయితే చేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా నేర్చుకున్నానండి, యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను నేను కూడా బ్లౌజ్ కుట్టడం అనేది. మీరు ఇంకా చాలా వీడియోస్ ఉంటాయండి, టైలర్స్ బాగా మంచి మంచి టిప్స్ చెప్తూ మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవడానికి క్లాత్ అయితే ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. చూసారు కదా,
ఫస్ట్ మనం షోల్డర్ 3 పాయింట్స్ తీసేసుకోవాలి. కింద ప్రిన్సెస్ కట్ కాబట్టి 4 పాయింట్స్ తీసుకున్నానండి. 4 దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. 4 దగ్గర మార్కింగ్ చేసుకుని హైట్ వెడల్పు కూడా 4 తీసుకున్నానండి. ఇంకా మళ్ళీ అటు ఇటు 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాను. ప్రిన్సెస్ కట్ చాలా ఈజీగా అండి, నాకు పర్ఫెక్ట్గా ఏం రాదండి, ఇది నా బ్లౌజ్ కాబట్టి నేను యూట్యూబ్లో చూసి ఎలా నేర్చుకున్నానో మీకు అలాగే చెప్తున్నాను. మనం మెజర్మెంట్స్ నేర్చుకున్నామంటే సూది దారంతోనైనా ఫస్ట్ మనం కుట్టామంటే చాలా ఈజీగా, ఫస్ట్ మనకి ఎప్పుడైనా సరే సూది దారాలతో మార్కింగ్లు చేసుకుని కుట్టామంటే నెక్స్ట్ మనం ఏదైనా మిషన్ నేర్చుకుని తర్వాత ఈజీగా కుట్టేయచ్చండి. నెక్స్ట్ ఈ స్కేల్నే నేను అక్కడ 4 అండ్ విత్ వెడల్పు కూడా 4 మార్కింగ్ చేస్తాను కదా. ఇప్పుడు ఇక్కడ షేప్ కోసం ఈ స్కేల్నే వాడాను, చూసారు కదా. మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టమంటే పెడతానండి. ఇప్పుడు ఇటువైపు మనం మార్కింగ్ చేసాం కదా పెన్సిల్తో, అది మళ్ళీ అటువైపు కూడా చేయాలంటే టైం పడుతుంది కదా. ఇటువైపు చాక్ పీస్ కొంచెం మనం అలా క్లాత్ ఇలా వేసి ఇలా ట్యాప్ చేసామంటే ఆ చాక్ పీస్తో మనం డ్రా చేసుకున్నవన్నీ ఇటువైపు కూడా పడతాయండి. దాన్ని బట్టి మనం స్కేల్తో డ్రా చేసుకుంటే అటు ఇటు కూడా హ్యాపీగా మనం డ్రా చేసుకుని కుట్టుకున్నప్పుడు కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది మనకి. ప్రిన్సెస్ కట్ అయితే కటింగ్ అయిపోయిందండి. నేను ఫ్రంట్ హైట్ అయితే 6 తీసుకుంటున్నాను. ఫస్ట్ పైన షోల్డర్ కోసం 1/2 ఇంచ్ స్కేల్తో ఇలా డ్రా చేసుకున్నాక అక్కడి నుంచి 3 పాయింట్స్ అయితే నేను మార్కింగ్ చేసుకొని 6 తీసుకున్నాను కదండి. 3 ఏమో షోల్డరు, 3 ఏమో నెక్ విత్ నెక్ కోసం 3 తీసుకున్నాను. ఇప్పుడు 6 మార్కింగ్ చేసుకుని ఒక మోడల్ అయితే ఆలోచిస్తున్నానండి ఏం పెట్టాలా అని. నార్మల్గా రౌండ్ షేపే పెట్టేశానండి ఈజీగా, ఇది నార్మల్ బ్లౌజే కాబట్టి. అయినా ఈ మోడల్ బాగానే ఉంటుందండి ఫ్రంట్. మళ్ళీ ఆ చిప్స్కి అద్దాలు ఉన్నాయి కదండి చిన్న చిన్నవి, అది మనం ఏదన్నా మోడల్ అంతగా రాలేని వాళ్ళు మనం తిప్పలేమండి. మళ్ళీ కొత్తగా నేర్చుకునే వాళ్ళం కదా మనం. నేనైతే ఎలా కుడతానో మీకైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను. నేను ఇంకా చాలా వీడియోస్ యూట్యూబ్లో చూస్తానండి, చాలామంది ఎంత బాగా చెప్తున్నారండి. నిజంగా మనం ఏ క్లాసెస్లో జాయిన్ అవ్వకుండా ఈజీగా ఇంట్లోనే కూర్చొని నేర్చేసుకుంటున్నాం మనం అన్నీ. మంచి మనం టైలర్స్ కుట్టడానికి ఇచ్చి ఇలా రోజువారీవి అప్పుడప్పుడు కట్టుకునేవి మనం కుట్టుకుంటే సరిపోతుందండి. అప్పుడు మనం డిజైనర్ వేరు ఎవరికైనా ఇచ్చి మంచిగా ఎక్కువ అమౌంట్ పెట్టి కుట్టించుకోవచ్చు. నార్మల్వి మనం ఇలా ట్రై చేసామంటే. ఇప్పుడు ఫ్రంట్ అయిపోయింది కదండి, బ్యాక్ నెక్ దగ్గర నేను వెనకాల డాట్స్ అయితే వేసుకుంటున్నాను. దానికైతే 4 తీసుకున్నాను. 1/2 ఇంచ్ అటు ఇటు. బ్లౌజ్కి డాట్స్ ఖచ్చితంగా ఉండాలి కదా, లుక్ అయితే బాగుంటుంది. నేను డ్రెస్ నార్మల్గా కటింగ్ చేసుకున్నప్పుడు కూడా డ్రెస్కి కూడా నేను ఇలా డాట్స్ అయితే వేసుకుంటాను. ఇక్కడ ఖర్చులు కూడా అన్నీ ఇందాక కటింగ్ చేసుకున్నాను కదండి, అవన్నీ స్కేల్తో ఒకసారి మార్కింగ్ చేసేసుకున్నాను. ఎందుకంటే కుట్టినప్పుడు ఈజీగా ఉంటుంది కదా. మనకి లైనింగ్ మీద మనం క్లియర్గా డ్రా చేసుకున్నామంటే మనం ఇంకెక్కడ చూసుకోక్కర్లేదండి, ఇంక డైరెక్ట్ అలా కుట్టుకుంటే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నేను బ్యాక్ నెక్ 8 అయితే తీసుకున్నానండి. బ్యాక్ నెక్ మనకి ఎంత హైట్ ఉన్నా పర్వాలేదు, మరీ అలాగా 9 పెట్టించుకుంటానండి చాలామంది. అది వర్క్స్కి అలాంటి వాటికి అయితే బాగుంటుంది, ఇలాంటి వాటికి నార్మల్గా 7, 8 అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, ఈ మిగిలింది మనం బ్లౌజ్ కింద పల్టా ఇస్తాం కదండి, దానికైతే సరిపోద్ది. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కటింగ్ చేయడానికి నేను ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను. నేనైతే హ్యాండ్స్ ఫస్ట్లో నాకు ఎలా తీసుకోవాలో తెలిసేది కాదండి. ఇప్పుడైతే నేను నార్మల్గా చెస్ట్ లూజ్ బట్టి తీసుకుంటున్నానండి. నా చెస్ట్ లూజ్ అయితే 8 కాబట్టి 8 ప్లస్
ఖర్చు 2 ఇంచెస్ అలా తీసుకుంటున్నాను. ఇప్పటికీ నాకు తెలియదు, కొన్ని వీడియోస్లో ఇంకా నేర్చుకుంటున్నాను, నాకు అయినా అర్థం కావట్లేదు. కానీ ఇలా నేను ట్రై చేశాను. ఇప్పటికి ఒక 3-4 బ్లౌజెస్ అయితే కుట్టాను. ఒక్కడు కూడా ఏ ప్రాబ్లము రాలేదండి నాకు. ఇంకా చూస్తున్నాను, కొంచెం స్లోగా అర్థమవుతుందండి, ఫాస్ట్గా నేను నేర్చుకోలేను, టైం పడుతుంది. కానీ టైం పట్టిన నేను క్లియర్గా నేర్చుకుంటాను. మనం ఎప్పుడైనా నేర్చుకునేది ఫస్ట్ మనం ట్రై చేయాలండి. ట్రై చేస్తే ముందు నేర్చుకున్నది మర్చిపోకుండా ఉంటాం కదా. ఇక్కడ 8 పాయింట్స్ తీసుకుని నెక్స్ట్ హైట్ 10 తీసుకున్నానండి. హ్యాండ్స్ లూజ్ 5, ఈ ఎక్స్ట్రా ఖర్చు 2 పాయింట్స్. ఇలా స్కేల్తో డ్రా చేసుకుని ఇది నేను పైన ఫ్లవర్ మోడల్ అయితే తీసుకున్నానండి. ఇలా డ్రా చేసుకుంటే మన హ్యాండ్ అయితే చాలా నీట్గా వస్తుంది. అది కూడా నేను నేర్చుకున్నాను చూసి. ఫస్ట్లో అయితే నార్మల్గా ఇలా లైన్ గీసేసేదాన్ని. ఇలా గీసుకున్నాక అయితే హ్యాండ్ షేప్ అయితే బాగా వస్తుందండి. నెక్స్ట్ పైన చిన్న బుట్ట మోడల్ కాబట్టి 3 పాయింట్స్ హైట్, వెడల్పు కూడా 3 పాయింట్స్ తీసుకున్నాను. అది కూడా సేమ్ ఇలా కొంచెం ఇలా డ్రా చేసుకోవాలి. నాకు తెలిసి బ్లౌజ్ అంతా అతుకులే ఉంటాయండి, ఎందుకంటే చాలా చిన్న 80 పాయింట్స్ 70 పాయింట్స్ ఇచ్చాడు ఆ శారీకి బ్లౌజు. ఎన్ని అతుకులు పడతాయో చూడాలి లాస్ట్లో. ఇక్కడ బ్లౌజ్ అయితే నేను మార్కింగ్ చేసుకున్నాను కదా, అదైతే నేను కట్ చేసుకుంటున్నాను. కాటన్ మెటీరియల్ మనం కట్ చేసుకున్నామంటే ఇంకా దాన్ని సాటిన్ మీద వేసేసి ఓపెన్ చేసి ఎప్పుడైనా బ్లౌజ్ ఎప్పుడైనా ఫస్ట్లో నేను ఎలా ఫోల్డింగ్ చేసినప్పుడు ఎక్కువ అతుకులు వచ్చేవండి. క్లాత్ని మనం ఓపెన్ చేసేసి వేసుకోవడం వల్ల చాలా వరకు మనకి అతుకులు అనేవి తక్కువ పడతాయి. మీటర్ క్లాత్ పర్ఫెక్ట్గా అన్ని శారీస్కి బ్లౌజ్ ఇవ్వరండి, కొన్ని శారీస్కే ఇస్తారు. నేను ఖర్చు అయితే ఎక్కువ పెట్టుకుంటానండి, దానివల్ల క్లాత్ మీటర్ అయితే ఖచ్చితంగా ఉండాలనుకుంటాను. ఎందుకంటే సన్నంగా ఉన్నవాళ్ళు మళ్ళీ లావు అవుతారని లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా. ఎందుకైనా మంచిది, ఖర్చు ఉండడం కూడా మంచిదేనండి మనకి. అందుకే ఎప్పుడైనా సరే చాలామంది కటింగ్ చేసామంటారు, సైడ్ గుచ్చుకుంటుంది కదా, అలా కాకుండా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటే ఫ్యూచర్లో మనకి ఈ బ్లౌజ్ అనేది మళ్ళీ మనం వేసుకోవాలన్నప్పుడు హ్యాపీగా కుట్లు అనేవి విప్పేసుకొని వేసేసుకోవచ్చు. మీరైనా టైలర్తో కుట్టించుకున్నప్పుడు ఖచ్చితంగా ఖర్చులు అయితే పెట్టించుకోండి, చాలా బెస్ట్. ఒక 3 పాయింట్స్ 2 పాయింట్స్ అన్న పెట్టుకోండి. లేకపోతే వేస్ట్ క్లాత్ అయినా తీసుకుని మీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకోండి, ఎందుకంటే మీరు కావాలంటే సైడ్లు అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కాటన్ కట్ చేశాను కదా, సాటిన్ని అలాగే ఫోల్డింగ్ చేసేసి హ్యాపీగా కట్ చేసుకుంటున్నాను. మనం కాటన్ ఒకటైతే కట్ చేసుకున్నామంటే కాటన్ మెటీరియల్ పెట్టి ఇలాగే సాటిన్ని మెయిన్ క్లాత్ని కూడా మనం కట్ చేసుకోవాలండి. కట్ చేసేసుకున్న తర్వాత మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలి అంటే కామెంట్ చేయండి. ఇలా ఫోల్డింగ్లో అయినా వేసుకోవచ్చు. సాటిన్ అయితే ఎక్కువ ఉంది కాబట్టి నేను ఫోల్డింగ్లో కటింగ్ చేసుకుంటున్నాను. అదే సాటిన్ మనకి మీటర్ కన్నా తక్కువ ఉన్నప్పుడు ఓపెన్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకున్నామంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. నేను ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసేస్తున్నాను కదా. కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుంటానండి ఈజీగా. చూసారు కదా, ఈజీగా మనం పర్ఫెక్ట్గా షేప్ని ప్రకారం మనం కట్ చేయక్కర్లేదండి, కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు. స్టిచ్చింగ్ చేసినప్పుడు కాటన్ మెటీరియల్ మీద మనం ఈ కుట్టు ప్రకారం వేసిన తర్వాత అడ్జస్ట్ అయితే కట్ చేసేయచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఫస్ట్ ఇలా కటింగ్ అయితే చేసుకున్నాక ఇంకా వీడియోస్ అవన్నీ చూసి నేర్చుకున్నాక సూది దారంతో అయితే కుట్టండి, మనకి బెస్ట్. డైరెక్ట్ మిషన్ మీద వచ్చు అంటే పర్వాలేదు, నేనైతే ఫస్ట్ సూది దారంతోనే కుట్టాను. అప్పుడు తర్వాత దాని మీద నేను మిషన్ కుట్టు అయితే వేసాను, నాకు చాలా బాగా వచ్చింది. ఈ టిప్ అయితే నాకు ఒక సిస్టర్ అయితే చెప్పారు. బ్లౌజెస్ కుట్టాలి అనుకునే వాళ్ళు ఎప్పుడైనా సరే ఫస్ట్ మనం నార్మల్గా ప్రిన్సెస్ కట్ షేప్ అనేది నేర్చుకోవాలండి. నేను ఫస్ట్లో బ్లౌజ్ కుట్టిన ఆ షేప్ అనేది సరిగ్గా ఫస్ట్ బ్లౌజ్కి సరిగ్గా రాలేదు. తర్వాత ఏమైందంటే ప్రిన్సెస్ కట్ తీసిన దగ్గర ఫస్ట్ ఎక్కువగా క్లాత్ వేసుకుంటూ మధ్యలో లైట్ కుట్టేసుకుంటూ లాస్ట్లో ఎక్కువ కుట్టు ఇలా కుట్టు కింద లాగాలండి. ఈ వీడియో నేను స్టిచ్చింగ్ కూడా మీకు
వీడియో పెట్టమంటే పెడతాను. ఇది ఓన్లీ కటింగ్ వీడియో అండి. చూసారు కదా, ఫస్ట్ నెట్, సాటిన్, కాటన్ ఇలా స్టెప్ వైజ్ స్టెప్ మనం కుట్టేసుకోవడమే. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నేనైతే స్క్రబ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. సాటిన్ ఎప్పుడైనా కొనుక్కున్నప్పుడు మీటర్ ఖచ్చితంగా ఉందో లేదో కూడా చూసుకోండి. మనకి ఒక్కొక్కసారి లైట్గా తక్కువ ఎక్కువ అనేది కటింగ్ చేస్తారు. సాటిన్ అనేది ఫాస్ట్గా కట్ అయిపోతుంది కదా. ఒకసారి నాకు అలాగే జరిగిందండి. నేను ఫుల్ హ్యాండ్ స్లీవ్స్ అనేవి ఒక కస్టమర్కి, నా ఫ్రెండ్కి కుడదామని చెప్పేసి తీసుకున్నాను. తను మెజర్మెంట్స్ అనేవి కొంచెం పెద్దవి అయితే మీటరు 38 కదండి, 38-40 అలా ఇస్తారు కదా. అప్పుడు నాకైతే ఎంత 33 సంథింగ్ ఎంతో అయితే ఇచ్చారండి. ఆ తర్వాత నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీటర్ సరిగ్గా కట్ చేయండి అంటే ఇది మా స్కేల్ ప్రకారం మేము ఇలాగే కట్ చేస్తామని చెప్పారు. ఇలాంటి టిప్స్ కూడా మీరు ఎప్పుడైనా సాటిన్ అది కొనుక్కున్నప్పుడు చూసుకోండి, పర్వాలేదు. మనం డబ్బులు ఇచ్చే కదా కొనుక్కుంటున్నాం, ఫ్రీగా అయితే ఏమీ కొనుక్కోవట్లేదు కదా. మనం ఏమో అలాంటి విషయాల్లో భయపడక్కర్లేదు. అలాగే వీడియోకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ మంచి స్క్రబ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, మిస్ అవ్వకండి.